35 పరుగులు చేస్తే 3-1 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంటుంది. 4 వికెట్లు తీస్తే, గట్టిగా మాట్లాడితే ఓక్స్ కూడా ఆడకపోతే 3 వికెట్లే. ఆ 3 వికెట్లు తీస్తే భారత్ 2-2తో టెస్ట్ సిరీస్ను ఇంగ్లాండ్ గడ్డపై డ్రా చేసుకుంటుంది. ఏం జరగాలన్నా 5వ రోజు మొదటి సెషన్లోనే తేలిపోవడం ఖాయం. కాకపోతే ఏం జరుగుతుంది అనేదే టెన్షన్ అంతా. 384 పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్కు 4వ రోజు జో రూట్, హ్యారీ బ్రూక్ తిరుగులేని పార్ట్నర్షిప్తో కావలసినంత భరోసా ఇచ్చారు. జో రూట్ 105 పరుగులతో మరోసారి సింపుల్గా సెంచరీ బాదేగా యంగ్ హ్యారీ బ్రూక్ వన్డే స్టైల్ ఇన్నింగ్స్తో ధనాధన్ సెంచరీ కొట్టేశాడు. 98 బాల్స్లోనే 111 పరుగులు చేసిన బ్రూక్ బ్యాస్ బాల్ ఆట ఏంటో చూపించాడు. అయితే రోజు చివరికి వచ్చేసరికి భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను టపా కూల్చేయడంతో టీమిండియా మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. ప్రత్యేకించి ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీస్తే సిరాజ్ 2 వికెట్లతో వణికించాడు. ప్రస్తుతం జెమీ స్మిత్ 2 పరుగులు, జెమీ ఓవర్టన్ 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. బ్యాడ్ లైట్ వల్ల మ్యాచ్ త్వరగా ఆగిపోయింది, కానీ లేదంటే 4వ రోజే ఫలితం తేలిపోయేది అన్నట్లుంది పరిస్థితి. అయితే లాస్ట్ సెషన్లో ఇంగ్లాండ్ స్ట్రగుల్ అయిన తీరు చూస్తే భారత్ మిగిలిన వికెట్లు కూడా తీసినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా కనిపించింది. చూడాలి, 5వ టెస్టు 5వ రోజు ఆటలో భారత్ ఆ 35 పరుగుల్లోపు మిగిలిన 4 వికెట్లు తీసి ఓవల్ టెస్టు గెలుచుకోవడంతో టెస్టు సిరీస్ను 2-2తో సమానం చేస్తుందా, లేదా మిగిలిన పరుగులు కూడా కొట్టించుకుని 1-3 తేడాతో ఇంగ్లాండ్కు సిరీస్ను సమర్పించుకుంటుందా? లాస్ట్ రోజు మ్యాచ్ అయితే మంచి మజానివ్వనుంది.